రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లకు సంబంధించిన ఫైల్ను మంత్రులకు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకుంది పంచాయతీరాజ్ శాఖ. దీంతో రిజర్వేషన్లపై రేపు ప్రభుత్వం అధికారిక ప్రకటన రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు జీవోలో వివరించనుంది సర్కార్. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను సర్క్యులేషన్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లకు సంబంధించిన ఫైల్ను మంత్రులకు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకుంది పంచాయతీరాజ్ శాఖ. దీంతో రిజర్వేషన్లపై రేపు ప్రభుత్వం అధికారిక ప్రకటన రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు జీవోలో వివరించనుంది సర్కార్. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను సర్క్యులేషన్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. భారతీయ కళా మహోత్సవం 2వ ఎడిషన్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసిందని చెప్పారు ప్రెసిడెంట్ ముర్ము. ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిధి విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భిన్నత్వంలో ఏకత్వం, భారత ఆత్మ అని చెప్పారు సీతక్క. ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ 2వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ బొల్లారంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరి మధ్య ఈ వేడుకను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ముర్ము. ఈ ఉత్సవం మొదటి ఎడిషన్ ఈశాన్య భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసిందన్నారు. ఈసారి పశ్చిమ భారతదేశం గొప్పతనం చూసే ఛాన్స్ దక్కిందన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్తో పాటు సిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్లోని రాష్ట్రపతి నివాసాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాయన్నారు. దేశం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని తెలుసుకునే వీలుంటుందన్నారు ముర్ము. मुझे पूरा विश्वास है कि अगले 9 दिनों तक चलने वाले इस महोत्सव में शामिल होने वाले लोग गुजरात, महाराष्ट्र, राजस्थान, गोवा, दमन और दीव तथा दादरा और नगर हवेली के हस्तशिल्प, नृत्य, संगीत, साहित्य और व्यंजन के माध्यम से भारत के पश्चिमी क्षेत्र की लोक संस्कृति की झलक देख पाएंगे. గత ఎడిషన్లో ఈశాన్య దేశ గొప్ప సంస్కృతిని ప్రదర్శించామని, ఇప్పుడు నార్త్ ఇండియా సంస్కృతి ప్రదర్శిస్తున్నామన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రపతి నిలయంలో జరిగే ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. While last year's Kala Mahotsav honored the unparalleled cultural wealth of India's northeast, this year we rejoice in the vivacious spirit of Western India, reminding us how our nation's strength lies in boundless diversity. In the words of our Honorable Prime Minister Sri Narendra Modi ji, these festivals of ours may be in different regions, but they show how unity is woven into the diversity of India. రాష్ట్రపతి నిలయం కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, భారతీయ ఆత్మ అన్నారు కేంద్ర కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్. పశ్చిమ భారతదేశం యొక్క కళలు అద్భుతమని కొనియాడారు. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు షెకావత్. पूरे वैभव के साथ में हमने प्रस्तुत किया था और मुझे अत्यंत प्रसन्नता है कि पिछले बार हैदराबाद और तेलंगाना राज्य के कम से कम 1 लाख लोगों ने इस उत्सव का आनंद लिया था और इससे यह सिद्ध हुआ था कि सांस्कृतिक का आदान प्रदान भारत को एक विविधता से भरे हुए भारत को एकता के सूत्र में बांधने के लिए सबसे मजबूत तंतु है. సంస్కృతి సంప్రదాయాల పరిధి విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా ప్రాంతాలతో మనకు ప్రాచీనమైన సంబంధాలున్నాయని చెప్పారు.
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చేతి వృత్తులు, ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. భారతీయ కళా మహోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. भारत का विविधता को बनाए रखने के लिए हर एक राज्य दूसरी राज्यों का कल्चर और कला खान पान का जान जरूरी है. आने वाले पीढ़ी के लिए तो ये बहुत जरूरी है. ऐसे कार्यक्रमों के द्वारा उन दो राज्यों का जनता के बीच में एक इमोशनल कनेक्टिविटी होता है. यही एक भारत श्रेष्ठ भारत का थीम है. భిన్నత్వంలో ఏకత్వం, భారత ఆత్మ అన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. తెలంగాణ నేలపై దేశ సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనం జరగడం సంతోషమని చెప్పారు. హైదరాబాద్ మినీ ఇండియా అని అన్నారు. సమ్మక్క సారక్క జాతర ప్రపంచపు అతిపెద్ద గిరిజన వేడుక అన్నారు సీతక్క. జనవరిలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్రపతి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. You are from Odisha and our governor sir is from Tripura and I am from Telangana. We may come from different regions but we are united by the same tribal heritage and the same sacred bond with nature. In this spirit, I respectfully invite you, Madam President, on behalf of the Telangana government and the Adivasi community to grace the upcoming Sammakka Sarlamma Jatara. భారతీయ కళా మహోత్సవంలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. పశ్చిమ భారతదేశం యొక్క వివిధ కళలను ప్రదర్శించారు. పలువురు కళాకారులను రాష్ట్రపతి ముర్ము అభినందించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముర్ము వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం పుట్టపర్తి వెళ్లనున్న రాష్ట్రపతి సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. డిసెంబర్ 21 వరకు హైదరాబాద్లోనే ఉండనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన స్పోర్ట్ ఫెస్టివల్ హైదరాబాద్లో విజయవంతంగా కొనసాగింది. గోపీచంద్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వర్సెస్ నార్త్ ఈస్ట్ జట్ల మధ్య బాయ్స్ గర్ల్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాలు తెలంగాణకు గ్రామీణ క్రీడలకు బలమైన నేపథ్యం ఉందన్నారు జిష్ణుదేవ్ వర్మ. తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో నార్త్ ఈస్ట్ తెలంగాణ స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్స్ క్రీడా జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీతల ఆధ్వర్యంలో ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడా విభాగాల్లో స్పెషల్ కోచింగ్ క్లినిక్స్ నిర్వహించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని పేదలను మోసం చేసిందన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3600 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. వికారాబాద్ పరిధిలోని వెంకటాపూర్ తాండాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు స్పీకర్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామ గిరిజన చెంచులకు 29 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. అందరికీ తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నారు. అందరూ కడుపునిండా తృప్తిగా గతంతో పోలిస్తే ప్రస్తుతం బీసీల్లో ఐక్యత పెరిగిందన్నారు బీసీ నేతలు. ఢిల్లీ పాలకులతో పోరాడి చట్టసభలో బీసీ రిజర్వేషన్ సాధించాలని పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ భవిష్యత్తు కార్యాచరణపై లక్డీ కపుల్లో సమావేశం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో బీసీ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పారు నేతలు. బీసీ నాయకులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి రిజర్వేషన్పై ప్రశ్నించాలన్నారు. ఈ బీసీల యొక్క ఉద్యమం
చాలా లోతు వరకు వెళ్ళి మనం విజయం సాధించే వరకు పోరాడాలనేటువంటి ఒక తత్వంతో మీరందరూ కుల సంఘాల పెద్దలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు నేను మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడినారు. ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము 42% యొక్క రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది. మనందరికీ కూడా కొంచెం సంతోషం కలిగింది. ఇప్పుడే మన మిత్రుడు మాట్లాడినారు, సంతోషం కలిగిందంటే అయిపోయినది రా అనుకున్నాం. కానీ అంటే ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినారు, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క చట్టం అవుతుందో ఈ చట్టము 50% మించొద్దు అని చెప్పేసి చట్టం విధించబడ్డది. కాబట్టి ఇది ఒక జటిలమైనటువంటి అంశం. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగే సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాస్ చేయొచ్చు, కానీ ఇది చెల్లాలంటే, ఈ చట్టం మళ్ళీ చెల్లాలంటే రాజ్యాంగ సవరణ చేసే తప్ప ఈ చట్టానికి మద్దతు రాదు అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధనలో కానీ ఇవాళ మన బీసీ కులాల అభ్యున్నతి కొరకై పోరాటం చేస్తూ మళ్ళీ ఇంతకుముందు తెలిసింది మీరు సరైన వ్యక్తిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు కూడా సోదరుడు జాజుల శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చింది మీతోటి కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా 42% రిజర్వేషన్ సాధించడంలో ఏ వర్గం, ఏ గ్రూపు, ఏ జేఏసీ ఎవరు పోరాటం చేసినా కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పోరాటం చేసి ప్రతి సంఘానికి మద్దతు ఇవ్వాలి, వాళ్ళతో కలిసి పోరాటంలో పాల్గొనాలనే సదుద్దేశంతో రావడం. మొదటగా నా విజ్ఞప్తి ఏంటంటే మనలో మనం విమర్శను మానుకోవాలి. ఇది అగ్రకులాలు చేసే కుట్రలో భాగంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. జాజుల శ్రీనివాస్ చేస్తే మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు, ఏదో అధికార పార్టీకి ఒక ముక్కు వెండానో అమ్ముడు వెండానో అట్లా మిగతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన ఇంకేదో అవినీతి అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీటిని పక్కన పెట్టాలి. ఈ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఓయూ కేయూ నుంచి కూడా ఉన్నారు. గతంలో కూడా మన విద్యార్థి సంఘాల నాయకులు జేఏసీల పైన తార్నాక డబ్బులు వసూలు చేస్తారేనో ఇట్లాంటి ఆరోపణలు చేసి కూడా మనస్థైర్యాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాంబశివుడికి మీతో అందరికి తెలిసేది. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లే, కానీ మన వాళ్ళు మనని విమర్శన చేస్తూ ఉంటారు. ఫస్ట్ అదొకటి మనం మానుకోవాలి. ఈ సమావేశం పెట్టుకున్నది కార్యాచరణ కోసం పెట్టుకున్నాం. ఇప్పటికే మనం యుద్ధ రంగంలో ఉన్నాం. నవంబర్ 2వ తారీఖున కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విశ్వస్థాయి సమావేశం పెట్టి మనం ఆ విశ్వస్థాయి సమావేశంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమాలకు మనం పిలుపునిచ్చినాం. అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో నవంబర్ 6వ తేదీన మీకు ఈ సమావేశం యొక్క ఎజెండా తీర్మానాలు మీకు ఆ కాపీ పంపించినాం. అందులో స్పష్టంగా ఉంది, అష్టాంగ ఆందోళన భాగంగా నవంబర్ 6 నాడు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా నవంబర్ 13వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్మ పోరాట దీక్షలు చేసినాం. ఆ తర్వాత నవంబర్ 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి పెద్ద ర్యాలీలు తీసినాం. ఆ తర్వాత 17వ తేదీ నాడు క్యాబినెట్ జరిగింది, రాష్ట్ర క్యాబినెట్. ఒక పిడుగు లాంటి వార్త బీసీలకు. తెల్లారి నుంచే మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగా మెరుపు ధర్నాలు చేసినాం. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా రాస్తారోకలు మానవారాలు చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాం? మాటలు బంధు, చేతలలో చూపించాలి. మాటలు మాట్లాడడం మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. మనం మాలలకు జరిగిన అన్యాయంపై 23న సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య. మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మాలలు తరలివచ్చి విద్య, ఉద్యోగ, ప్రమోషన్ల కోసం ఉద్యమించాలన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపైన రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానంతో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు జి చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మాలలకు, 9% మా సోదరులకు
చేసినాక 5% అన్న జాబులు రావాలి కదా, 5% కూడా జాబులు వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ను సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పక్క రాష్ట్రంలో 18% పెంచి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. అదేవిధంగా ఈడ కూడా 18% పెంచి మాకు 8% మాలలకు ఇస్తే ఏ కిరికిరాల్లో ఉండదు కదా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చదువుకొని రిజర్వేషన్లో తీసుకొని మా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోదామని అంటే, ఓపెన్లో కూడా కొడదామంటే దాంట్లో గోడ అడ్డం వచ్చినట్టు రోసర్ పాయింట్ అడ్డం వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నాను. సరూనగర్ గ్రౌండ్కు లక్షలాది మంది కదిలి నవంబర్ 23న లక్షలాది మంది కదిలిపోయి ఇంటికో బండి, ఇంటికో సద్దిముట కట్టుకొని అందరూ ఎవరి దాని స్వచ్ఛంగా రావాలని లక్షలాది మంది రావాలని కోరుతున్నాం. మత్స్యకారులను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మత్స్యకారుల కోసం కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగిన వరల్డ్ ఫిషరీస్ డే ప్రోగ్రాంలో పాల్గొన్నారు మెట్టు సాయి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో మత్స్యకారులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తామని చెప్పారు. సమస్యలు ఉన్నాయి, నిజం. 100% ఆ సమస్యలను మద్దతిస్తాం. మా మత్స్యకార కుటుంబాలకు ఎప్పుడు మేము చేదోడుగా వాదుడుగా ఉంటాం, ఉండి తీరుతాం. ఒకటే ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మత్స్యకార కుటుంబాలను, ముఖ్యంగా మహిళా మత్స్యకారులను లక్షాధికారం చేయడం. దాదాపు 5,000 మత్స్యకారులకు సమస్యలు ఉంటే కేవలం 1000 మాత్రమే మహిళా మత్స్యకారులు ఉన్నాయి. దానిపైన కూడా పూర్తి విశ్వాసం ముందుకెళ్తాం. ఆఖరి ఫలాలు కూడా మత్స్యకార కుటుంబాలకు అంది తీరేలా మా కృషి ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులు కానివ్వండి, మత్స్య కార్మికులు కానివ్వండి, చేపల రైతులు కానివ్వండి, మత్స్య పంపిణీదారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి యొక్క వ్యవహారం కోసం, వారి యొక్క వృత్తి యొక్క నైపుణ్యం కోసం ప్రతి నైపుణ్యం సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తన ప్రత్యేక పాత్రని, వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే మత్స్యకార కుటుంబాలకు ఎప్పటికూ మత్స్యకార సమస్య. మత్స్యకారుల సంప్రదాయ వృత్తి పరిరక్షణకు నిర్వహించిన వల విసిరే పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో వల విసిరే పోటీలు జరిగాయి. హైదరాబాద్ ముషీరాబాద్ మున్సిపల్ గ్రౌండ్స్లో వల విసిరే పోటీలు నిర్వహించారు. దూరంగా వల విసురుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు గంగపుత్రులు. పోటీల్లో వలను దూరంగా విసిరిన వారిని ఎంపిక చేసి నగదు పురస్కారంతో సన్మానించారు మహాసభ ప్రతినిధులు. భవిష్యత్తు తరాలకు కులవృత్తిని అందించేందుకు వల విసిరే పోటీలు దోహదపడతాయన్నారు గంగపుత్ర మహాసభ ప్రెసిడెంట్ ఆర్కే ప్రసాద్. దినం సందర్భంగా ఏంటంటే మత్స్యకారుల జీవన విధానము, తర్వాత పర్యావరణము, నీటి శుద్ధి, వీటికి సంబంధించిన విషయాలతోనే ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం మనం అందరం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మత్స్యకారులు మీద సమస్యలు రోజు రోజుకి చాలా చాలా కఠినమవుతున్నాయి. తెలంగాణలో అసలైన సాంప్రదాయ గంగపుత్రులను మొత్తము అన్యాక్రాంతం చేస్తున్నారు. అసలు చేపలు పట్టేవారే గంగపుత్రులు, ఇతర కులస్తులు ఓన్లీ వాళ్ళ జీవనం కోసమే తప్ప ఇది మా వృత్తి, మా జీవనాధారం కూడా ఇదే. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు కూడా పూర్తిగా గంగపుత్రుల మీద పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూడాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నేటికి కొత్త తరానికి కూడా ఈ మన వృత్తి, ఈ వలలు విసిరే కార్యక్రమాన్ని ఇంకా ముందు పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన వృత్తిని కాపాడుకోకుంటే మన జాతిని కాపాడుకోలేం. కాబట్టి ఈ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళను మనం ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టాము. చేపలు అమ్మే మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళను కూడా ఈ సందర్భంగా వారికి సన్మానం చేయడం జరుగుతున్నది. అంటే ఈ చేపలు తగ్గిపోతున్నాయి. భవిష్యత్తులో తరాలకి ఇవ్వాలంటే వీటిని కాపాడాలి అని ఒక తీసుకున్నారు. అందుకనే ఈ వరల్డ్ ఫిషరీస్ ఒక డేటు ఫిక్స్ చేస్తున్నారు. మత్స్య వృత్తిని అంటే చేస్తున్నారు కదా, అది మనకు
కొంచెం కాపాడాలి, తర్వాత పర్యావరణాన్ని కాపాడాలి. రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ జరిగింది. పోలీసుల విచారణకు రవి ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. ఐబొమ్మ రవి 6 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు పోలీసులు. డబ్బు కోసం బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లు తెలిపాడు ఇమ్మడి రవి. కొద్ది సంవత్సరాల క్రితం 1x Bet1 Win నిర్వాహకులు తనను సంప్రదించినట్లుగా చెప్పారు. సినిమా వీడియో మధ్యలో బెట్టింగ్ బగ్స్ ప్రమోట్ చేయాలని కోరారని తెలిపారు. డబ్బు కోసమే వాటిని ప్రమోట్ చేశారు ఇమ్మడి రవి. రేపు మరోసారి రవిని విచారించనున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి 30 అన్నారం శివార్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు దంపతులు. కొత్తపేట నివాసులైన భార్యాభర్తలు మల్లేష్, సంతోషి దంపతులు పురుగుల మందు తాగి చనిపోయారు. పేరెంట్స్ మిస్సింగ్ అయ్యారని ఇవాళ ఉదయం కుమారుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భార్యాభర్తల ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. అప్పుల బాధలతోనే ఆత్మహత్యకు దారితీసిందన్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీఎస్పీ రాజేష్. షాద్నగర్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఫరూక్ నగర్లో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 బైక్లు సీజ్ చేశారు. 6 బెల్ట్ షాపులు, 2 గుట్కా కేసులు నమోదు చేశారు పోలీసులు. అక్రమార్కులు, క్రిమినల్స్ను గుర్తించేందుకు తనిఖీలు చేపడుతున్నామన్నారు పోలీసులు. నవంబర్ 2025 షాద్నగర్లోని ఫరూక్ నగర్ ఏరియా ఒక 9 సెక్టర్స్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుని కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది మా జోన్లోనే కాదు, టోటల్ కమిషనరేట్ ఆల్ పోలీస్ స్టేషన్స్లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్, హాట్ స్పాట్స్, మేజర్ బాడీ అఫెన్స్, ప్రాపర్టీ అఫెన్స్, పెట్టి క్రైమ్స్, న్యూసెన్స్లు ఎక్కువ రిపోర్ట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రివెంటివ్ మెజర్ భాగంగా ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఏరియాలో ఉండే ప్రజలంతా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళలో ఒక భద్రతా భావం కలిగడానికి, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే యాక్టివిటీ కాదు. ప్రజలు కూడా మంచి కోఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ యాక్టివిటీలో మొత్తము మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటు మా సిసిఎస్ వాళ్ళు, ఎస్ఓటి వాళ్ళు, ట్రాఫిక్ సిబ్బంది, మా షీ టీమ్స్ వాళ్ళు, అదర్ స్పెషల్ బెటాలియన్ టీమ్స్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్టివ్గా టోటల్గా 234 సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 9 టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఒక ఆల్మోస్ట్ మన ఫరూక్ నగర్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన సస్పెక్ట్స్ని చెక్ చేయడం జరిగింది. ప్యాప్లాన్ మన డివైస్ ద్వారా సస్పెక్ట్ని చెక్ చేయడం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పేషెంట్ చనిపోయాడని సికింద్రాబాద్ సలోజా హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం చేశారు బాధిత కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో పేషెంట్ శ్రీనివాస్ లివర్లో స్టోన్ ఉందని డాక్టర్లు చెప్పగా అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోవడంతో డెడ్ బాడీని వదిలి వెళ్లిపోయారు డాక్టర్లు. దీంతో ఆగ్రహంతో హాస్పిటల్లో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబ సభ్యులు. బతికిస్తాను అప్పించి కొంపలు ముంచిన్నాడు. 2 కొడుకులు నాగం చేసిండు, పెళ్ళ నాగం చేసిందమ్మా. ఇక్కడ ఎవ్వరు డాక్టర్ పర్మనెంట్ లేరు. ఒక్క జూనియర్ డాక్టర్ ఒక్కడు ఉన్నాడు. ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు. 3 days నుండి చూస్తున్నా ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఏ దానికి ఇంకా ఇక్కడ అంత కమిషన్ల మీద బయట మాట్లాడుకుంటారు. వీళ్ళు దొంగల లాగా 5 గంటల రాత్రి 4 గంటల రాత్రికి డాక్టర్లు వస్తారు. ఎవరికి కనిపించరు. ఇక్కడ ఒక దారి ఉందంట, ఈ దారి నుండి వస్తారు, ఆపరేషన్లు చేస్తారు. వాళ్ళ కమిషన్ ఏముందో తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పీవన్లు సరిగా ఉండరు, ఒక నర్సులు సరిగా లేరు. ఏం కావాలా మాకు? న్యాయం కావాలి, లక్షపతికారం కావాలి. మా అన్న మంచిగా ఉండే, ఆ డాక్టర్ నేను చేస్తా మంజులా శ్రీనివాస్ నేను చేస్తా అని మా అన్నకు మాట ఇచ్చి నష్టపరిహారం కావాలి. మా అన్న పోతే మా అన్న రాడు. నా అన్న బిడ్డల నాగం చేసిపోయిండు. స్టోన్ వచ్చింది గ్యాల్బ్లాడర్లో. స్టోన్ రిమూవ్ అయిపోయినాక అడ్మిట్ చేసినప్పుడు మంచిగా ఉండే, ఆపరేషన్ చేసినప్పుడు ఇట్లా మంచిగా ఉండే, నిన్న మంచిగా ఉండే. ఇవాళ పొద్దున్న 2 గంటలకి ఆ డాక్టర్లు కేర్ తీసుకోలేని
అదేమంటారు చక్కెర వస్తుంది అంటే మేము పోయి ఆ డాక్టర్ని చూస్తే ఒక్క డాక్టర్ లేడు, ఇప్పటికీ ఇట్లా డాక్టర్లు లేరు హాస్పిటల్. 5,000 తక్కువ ట్రీట్మెంట్ చేయలేదు, మొత్తం 5,000 కట్టేదాకా మొత్తం 2 lakhs కట్టేదాకా ట్రీట్మెంట్ చేయలేదు. ఎవరు పట్టించుకుంటలేరు, ఒక్క డాక్టర్ లేరు, అందరూ వెళ్ళిపోయారు. 3 o'clock చనిపోతే వాంటెడ్లీ ఆక్సిజన్ వైర్స్ అన్ని పెట్టి బతుకున్నాడు ఇంకా బిల్స్ కట్టమని టార్చర్ చేసినారు. మేము ఇంకా బతుకున్నాడు అనుకుని అమౌంట్ కడుతూ పోయినాము, కానీ ఇప్పటికీ కూడా బాడీని అక్కడనే పడేసి కేసీట్ మొత్తం మాయం చేసారు సార్. కేసీట్ అనేది లేదు. మేము ఏం కోరుకుంటామంటే మాకు సరిగ్గా న్యాయం జరిగి మా బావకి కేసీట్ ఇచ్చేస్తే దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది. మాకు ఇవాళ ఇట్లా జరిగింది, మళ్ళీ ఇంకో పబ్లిక్. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో హైదరాబాద్ నగర ప్రజలు అల్లాడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. కిలో 20 నుంచి 30 రూపాయల వరకున్న కూరగాయలు ఇప్పుడు ఏకంగా 60 నుంచి 100 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఈ అనూహ్య పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ కూరగాయల మార్కెట్ ఎప్పుడూ జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మార్కెట్లో వినియోగదారులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. దీనికి కారణం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం. ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ధరలు మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారింది. ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా కిలో 40 నుంచి 50 రూపాయలుంది. కొన్ని అయితే సెంచరీకి చేరువయ్యాయి. అమాంతం కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు వర్షాల కారణంగా కూరగాయల రేట్లు జర ఎక్కువ పెరిగిపోయినాయి. వర్షాలు పడి పంటలన్నీ నష్టపోయి రైతులకు చాలా దెబ్బ వచ్చింది. దానివల్ల బయటికి వచ్చే కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక వారం 15 రోజుల్లో లోకల్ కూరగాయలు వస్తాయి, వాళ్ళ వల్ల కొంచెం తగ్గుతాయి. దొండకాయలు వచ్చేసి ఇప్పుడు 60 రూపాయలు ఉన్నాయి, ఇంతకుముందు 30 ఉండే, ఇప్పుడు 60 అయినాయి వర్షాల కారణంగా. మిర్చిలు 35 రూపీస్ ఉన్నాయి, చామగడ్డ 20, 15, దొండకాయలు 45, 40, బీరకాయలు 50, వంకాయలు 50 రూపాయలు, 45 రూపాయలు వంకాయలు ఉన్నాయి. పెరిగినాయి మొన్న వర్షాల కారణంగా. తుఫాను అన్ని లోకల్ వెళ్ళిపోయినాయి, బయట నుంచి వస్తున్నాయి సరుకులు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అవి ఇవి. పెరిగిన ధరలలో కిలో టమాటా 80 నుంచి 100 రూపాయలు, చిక్కుడు కిలో 60 నుంచి 70, పచ్చిమిర్చి కిలో 90, ఉల్లిపాయలు 50, వంకాయ బెండకాయ కిలో 80 రూపాయల వరకు పలుకుతోంది. ధరలు పెరగక ముందు మార్కెట్కు 1000 రూపాయలు తీసుకుని వస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు అదే 1000కి సగం కూడా రావట్లేదంటున్నారు వినియోగదారులు. ఇలా అయితే మధ్యతరగతి కుటుంబాలు బతకడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అయితే కూరగాయలు అంటే రేట్లు బాగా ఎక్కువ పెరిగినాయి. లోకల్ ఇంకా స్టార్ట్ కాలేదు. లోకల్ స్టార్ట్ అయితే కొంచెం తక్కువ అవుతాయి. అన్ని పార్సల్ బయట నుంచి వస్తున్నాయి. బయట మార్కెట్లలో కూడా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇదైతే ఒక నెల రోజుల నుంచి అయితే రేట్లు బాగానే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంతకుముందు టమాటా రేటు 500-600 బాక్స్ ఉండేది, ఇప్పుడు 1000 రూపాయల వరకు అయింది. లోకల్ మాల్ స్టార్ట్ అయితే తగ్గొచ్చు. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాంటి లోకల్ ఏం రావట్లేదు, అన్నీ బయట నుంచి పార్సల్ వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితి అంటే ఇక ప్రతి ఒక్కటి రేట్లు బాగా టూ మచ్ పెరిగిపోయినాయి వర్షాల వల్ల. వర్షాలు ఆడడం వల్ల ఉన్న పంట కాస్త పోవడం వల్ల మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇంకొక మినిమం ఒక నెల రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ అనుకో 50 రూపాయల బస్తా చెడు పడిపోతుంది. బయట నుంచి అంటే 150 రూపాయలు అయితే ఒక బస్తా ఖర్చు, వాళ్ళు అక్కడ నుంచి ట్రావెల్. కాబట్టి ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలు కొట్టుకుపోవడం. రెండోది, పలు రకాల కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వచ్చిన మోంథా తుఫాను, అకాల వర్షాల కారణంగా పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనివల్ల పొలాల్లోనే 60 నుంచి 70% పంటలు దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణలో లోకల్గా కూరగాయలు తగ్గిపోవడంతో ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. దీంతో ట్రాన్స్పోర్ట్ భారం సామాన్య ప్రజలపై పడుతోంది. ప్రసిద్ధి అయితే కూరగాయల రేటు బాగా పిరంగా అయిపోయినాయి. గరీబోడు తినలేక కూడా ప్రాబ్లం అవుతుంది. ఏ రేటు చూసినా 80, 70, 100 అంటున్నారు కూరగాయలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రేట్లు నియోగించాలి, కొంచెం తక్కువ చేసి అమ్మితే గరీబోడు ఏమన్నా బతుకుతారు. ఇట్లా టూ మచ్గా రేట్లు పెంచి చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి ఈ విషయం మీద. ఏదైనా కానీ మిడిల్ క్లాస్ కొనాలంటే మార్కెట్కి వస్తే 1000 రూపాయలు అయిపోతుంది. 4-5 కూరగాయలు తీసుకొని ఇది చేసేవారికి 500, 1000 రూపాయలు అయిపోతున్నాయి. ఎట్లా సామాన్యుడు ఎట్లా బతుకుతాడు?
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పలు రకాల కూరగాయల ఉత్పత్తి డిమాండ్కు సరిపడా ఉండదు. దీనివల్ల దాదాపు 90% వరకు ఇతర రాష్ట్రాల సరఫరాపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు మార్కెట్కు సరుకు తక్కువగా వస్తున్నప్పుడు, హోల్సేల్ ధరలు పెరిగినప్పుడు రీటైల్ వ్యాపారులు, దళారులు దీన్ని ఆసరాగా చేసుకుని 20 రూపాయల వరకు ధరలను పెంచి విక్రయించే అవకాశం ఉండటం వల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు వినియోగదారులు. రేట్లు అయితే పెరిగినాయి. ఇదివరకు అంటే ఇప్పుడు 20-30 రూపాయలు ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ఏది 80-100కి తక్కువ అయితే లేవు. ఏ ఐటెం తీసుకున్నా 100-120 కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి రేట్లు అయితే బాగానే ఉన్నాయి. క్యారెట్ 100 ఒక దగ్గర ఉంది, 80 ఒక దగ్గర ఉంది. ఆలుగడ్డ కొంచెం చీప్ ఉంది, 40 రూపీస్ ఉంది. మిగతావన్నీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. వర్షం రాకముందు కొంచెం రేట్లు తక్కువనే ఉండేవి. వర్షం వచ్చిన కానీ రేట్లు బాగా పెరిగాయి. టమాటా అయితే 60 రూపాయలు, 50 రూపాయలు అమ్మ, 50 రూపాయల కిలో. బెండకాయ 80 రూపాయలు, మిర్చి 80 రూపాయలు, 60 రూపాయలు, బీన్స్ 60 రూపాయలు, కాకరకాయ 60, 70. రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సామాన్య ప్రజలు తినే పరిస్థితి లేదు. కూరగాయలు అన్నీ 100, 80, 90 రూపాయలు కేజీలే ఉన్నాయి. అల్లం వెల్లిపాయలు అవి నార్మల్గానే ఉన్నాయి. 100 రూపాయల వరకు ఉన్నాయి. 100, 80, 120 వరకు ఉన్నాయి. చికెన్గా బీరకాయ బీనెస్ కొన్నాం. మరి ఘోరంగా చెప్తున్నారు. 100 రూపాయలు, 90 రూపాయలు అట్లా చెప్తున్నారు. ఏం కొనలేదు, అంతే కొన్నా, 3 కొన్నా. అవే బీరకాయ 80 తీసుకున్నారు, చికెన్గా 80, బీనెస్ అయిపోయి 50. హైదరాబాద్ నగరంలో నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల ఇంటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, పంట కోతలు మళ్లీ మొదలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుండటంతో దాదాపు నెల రోజుల పాటు వినియోగదారులకు ఈ అధిక ధరలు తప్పేలా లేవు. రాష్ట్రంలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్ గ్రిడ్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 289 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. టెండర్ ప్రక్రియ, బిడ్ మూల్యాంకనం కోసం కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకి చైర్మన్గా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించనుంది. పాఠశాలల్లో విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు, పర్యావరణ రక్షణ, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మనుషులంటే కాలానికి తగ్గట్టుగా, వాతావరణంకు అనుకూలంగా సంరక్షణ చర్యలు తీసుకుంటారు. మరి జంతువుల సంగతేంటి? ముఖ్యంగా చలికాలంలో జంతువులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ కోసం ఎన్జీఓలు ముందుకు వస్తున్నాయి. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే చలికాలం మనుషులకే కాకుండా పెంపుడు జంతువులు, పశువులు, వీధుల్లో తిరిగే జంతువులకు కూడా కఠిన సమయమే అవుతోంది. ముఖ్యంగా ఉదయం మరియు రాత్రి ఎక్కువగా ఉండే చలిగాలులు, మంచు కారణంగా జంతువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని పశు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జంతువుల ఆరోగ్యం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు వంటి పశువులకు చలికాలం అత్యంత ప్రభావం చూపుతోంది. పశువుల కొట్లు గాలి ప్రవేశం కాకుండా మూసివేయడంతో పాటు నీటి కుండీలలోని నీరు చల్లబడకుండా గోరువెచ్చని నీరు అందించాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చలి కారణంగా పాలు ఇచ్చే జంతువుల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. సో మనం దీన్ని ఒక 3 మేజర్ వేస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇండోర్ సేఫ్టీ, సెకండ్ అవుట్డోర్లో ఏ విధంగా కేర్ చేసుకోవాలి, థర్డ్ ఈజ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. సో ఫస్ట్ ఇండోర్కి వచ్చేసి మనం ఏంటంటే ఇండోర్గా హౌస్ లోపల మనం ఏవేవి మెజర్స్ తీసుకోవచ్చు మనం, ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్స్. సో యూజువల్లీ యాజ్ యూ నో చలి కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఆ విధంగా అవుట్డోర్ కన్నా పెట్టడం కన్నా దట్ విల్ బి బెటర్ లోపల, ఇంటి లోపల పెట్టడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళకి కొంచెం అడిక్వేట్ బ్లాంకెట్ లాంటిది, లేకపోతే కొంచెం ఫ్లోరింగ్ మీద పండుకునే కాకుండా ఒక బెడ్డింగ్, సాఫ్ట్ బెడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం, దట్ విల్ బి గుడ్. అండ్ కమింగ్ టు అవుట్డోర్గా తీసుకొస్తే మనకి ఏంటంటే కొన్ని డాగ్ బ్రీడ్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి షార్ట్ హెయిర్స్ ఉంటాయి, ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అంత అమౌంట్ ఆఫ్ హీట్ వాళ్ళు రెగ్యులేట్ చేయలేరు బాడీలో. సో వాళ్ళకి ఏంటంటే జాకెట్స్ కానీ స్వెటర్స్ లాంటివి అట్లాంటివి పెట్టడం, దట్ విల్ బి గుడ్ థింగ్. అండ్ అవుట్డోర్లో యూజువల్లీ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మనం యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వాక్స్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చలిలో ఏంటంటే
హైపోథర్మియా రానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే టెంపరేచర్ తగ్గిపోనికే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఏడాది చలి కారణంగా దేశవ్యాప్తంగా వందలాది జంతువులు చనిపోతున్నాయని కొన్ని నివేదికల్లో తేలింది. నగరాల్లోని వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, పక్షులకు చలి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ఎన్జిఓలు ముందుకు వచ్చి రాత్రి కార్డ్బోర్డులు, గుడ్డలు వేసి చిన్న షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జంతువులకు కూడా చలి కారణంగా జలుబు, చర్మ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉండే పెట్స్ కి మాత్రం హీటర్ ఆన్ చేయడం మేలు అని చెబుతున్నారు వైద్యులు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటిది, వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది చాలా స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ అమౌంట్ ఆఫ్ ఫాడర్ ఇంటేక్, అంటే ఏ విధంగా మనం పచ్చిగడ్డి లాంటివి ఏమైనా డ్రై ఫాడర్ వేస్తున్నామో కాన్సన్ట్రేటింగ్గా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ పెట్టడం, దట్ విల్ బి గుడ్ థింగ్ ఈ సీజన్. సో యూజువల్ ఏంటంటే దానికి ఫిక్స్ టెంపరేచర్ అనేది ఉండదు. అండ్ అగైన్ అది డిపెండ్ అపాన్ ఎవ్రీ యానిమల్కి సపరేట్ ఉంటుంది, ఎవ్రీ ఏజ్కి సపరేట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి థ్రెషోల్డ్ ఒకటి ఉంది. థ్రెషోల్డ్ అంటే ఆ బాడీ కెపాసిటీ ఎంత తీసుకుంటుందో అది. సో అది ఎవ్రీ ఇండివిజువల్కి సపరేట్ ఉంటుంది. లేదు అంటే ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనకంటే ఎక్కువ హెయిర్స్ ఉంటాయి, కోట్ ఉంటుంది. సో మనకన్నా ఇంకా వాళ్ళకి కెపాసిటీ ఎక్కువనే ఉంటుంది. కానీ కొన్ని ఏంటంటే ఓల్డ్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి, హెయిర్ స్మాల్స్ ఉంటాయి. అట్లాంటి దాంట్లో ఇష్యూస్ అవుతుంది. అట్లాంటి డాగర్స్, క్యాట్స్లో ఇష్యూ అవుతుంది. వైల్డ్ యానిమల్స్ కూడా చలికి తట్టుకోలేక ఇబ్బంది పడతాయి. కాబట్టి జూలో కూడా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటూ ఆహారంలోని మార్పులు తెస్తున్నారు. ఇంటి బయట చిన్న పాత్రలో నీరు, ఆహారం ఉంచడం ద్వారా అనేక జంతువులు జీవించగలవని నిపుణులు అంటున్నారు. చలికాలంలో జంతువులు మనలాగా మాటలు చెప్పలేకపోయినా చలి తీవ్రత వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. వాటి ఆరోగ్యం, రక్షణను మనమే చూసుకోవాలని పశువైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో భూమి హక్కుల స్పష్టత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లాగా ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు కోసం భూధార్ కార్డు జారీ చేయనున్నారు. ఒకే కార్డుతో భూస్వామ్య హక్కు, సర్వే నెంబర్లు, భూ సరిహద్దుల క్లియర్గా తెలుస్తాయి. 1 కోటి మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వడానికి పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భూ హక్కులు పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆధార్ తరహాలో భూధార్ కార్డు పరిచయం చేస్తున్నారు. మొదటి విడతలో 1 కోటి మంది రైతులకు ఈ కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి జిల్లా నుంచి 70 గ్రామాలు, మొత్తంగా 2310 గ్రామాలు ఈ ప్రత్యేక సర్వే కోసం ఎంపికయ్యాయి. పాత రికార్డులు, సెటిల్మెంట్ పత్రాలు, వంశపారంపర్య హక్కులు ఏది నిజం, ఏది తప్పు అన్నది ఒక్కో ఇంటికి వెళ్లి క్లియర్ సర్వే చేసి చెప్తారు అధికారులు. దీనికోసం రాష్ట్రం మొత్తం మీద 3454 లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తారు. వీళ్ళు ప్రతి సర్వే నెంబరు అసలైనదేనా, మ్యాప్కి సరిపోతుందా, సరిహద్దులు మారాయా, భూమి ఆక్రమణ జరిగిందా అన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తారు. ఈ క్రాస్ వెరిఫికేషన్ తర్వాత చివరి దశలో భూధార్ కార్డు రైతు పేరుతో జారీ అవుతోంది. ప్రతి రైతు దగ్గర ఉండే ఈ కార్డు ద్వారా రుణాలు, పంట బీమా, సబ్సిడీలు, భూమి కొనుగోలు, మార్పిడి అన్నీ మరింత సులభం అవుతాయని అన్నారు అధికారులు. రైతుకి ఉన్న సబ్ డివిజన్లకి భూ ఆధార్ నంబర్లను కేటాయించడంతో పాటు ఒక వ్యక్తికి తన ల్యాండ్ పార్సల్స్ అన్నిటికీ కేటాయించబడిన నంబర్లను ఒక దగ్గరికి తీసుకురావడం కోసం భూ ఆధార్ కార్డు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే ఈ ల్యాండ్ డిజిటలైజేషన్ కార్యక్రమం చాలా కీలకంగా మారింది. సుమారుగా మన తెలంగాణలో ఒక 20% గ్రామాలలో ఇప్పటికీ కెడస్ట్రియల్ మ్యాప్స్ అనేవి లేవని చెప్పేసి మేము భావిస్తున్నాము. కెడస్ట్రియల్ మ్యాప్స్ అనేది ఫస్ట్ మనము ఈ డిజిటల్ అగ్రిమిషన్లో భాగంగా మనము ఈ భూ ఆధార్ కార్డు అనే ప్రక్రియ ఈ కెడస్ట్రియల్ మ్యాప్ లేని గ్రామాల్లో చేపడితే 100% అచీవ్మెంట్ అనేది మనకి తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ అగ్రిమిషన్ పథకంలో భాగంగా భూ ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకంగా మారనుంది. భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ ఈ రైతులకు సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు పొందాలంటే కూడా ఈ భూ ఆధార్ కార్డు అనేది కీలకంగా మారనుంది. భూమిపై వివాదాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, సరిహద్దు తగాదాలు ఇవన్నీ తగ్గడమే భూధార్ కార్డుల ప్రధాన ఉద్దేశం. అయితే ఇవన్నీ పూర్తి స్థాయిలో జరిగితే రైతులకు మరింత లాభం జరగనుంది. ప్రపంచ బాక్సింగ్ కప్ విజేత నిఖత్ జరీన్ సామర్థ్యం, అంకితభావం నిరంతర కృషికి నిదర్శనమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. తెలంగాణ పోలీసు శాఖకు జరీన్ గర్వకారణమని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలతో విజయాలు సాధిస్తున్న నిఖత్ జరీన్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సమగ్ర అకాడమిక వ్యవస్థ, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా ప్రతిభను వికసింప చేయడం తమ లక్ష్యమన్నారు రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. రెసోనెన్స్ జూనియర్ కళాశాలలు, పాఠశాలలతో కూడిన రెసోనెన్స్ గ్రూప్ హైదరాబాద్లో ఒక విశిష్ట వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. రెసోనెన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న హైదరాబాద్లో నిర్వహించనున్న అతిపెద్ద ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష మెగా రెసో ఫాస్ట్కు జేడీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. విద్యార్థులు తమ స్థానం ఏమిటో తెలుసుకోవడానికి ఈ పరీక్షలో బలోపేతం చేస్తుందన్నారు జేడీ లక్ష్మీనారాయణ. 100 కోట్ల విలువైన స్కాలర్షిప్లు, టాప్ ర్యాంకర్లకు 100 ట్యాబ్లు ఇవ్వనున్నారు. And they are leading many of the companies like the Microsoft, Google, Amazon. If you see all the CEOs, they are all Indians because maths was the greatest strength of Indians, right? If you see in the past also, we had Aryabhatta, we had Bhaskaracharya, we had Varaha Mihira. There are so many people who were very conversant with mathematics, and they have brought the concepts of mathematics and offered it to the entire world. He wants to bring out the talent in the students of Hyderabad. So on 14th of December, this examination is going to be conducted in more than 50 centers, I think, in Hyderabad. And students from 5th standard, they can participate. And the top people are going to be given tabs, and also scholarships are going to be given to most of them. About 30 to 40% of the students who are going to participate in this test are going to be given good scholarships. It's not for the sake of giving a scholarship, but he is giving a very good scholarship which is going to contribute to your future. So that's why let us congratulate Purnachandrarao garu for his wonderful legacy. He started from a humble background, and he is the alumnus of IIM Ahmedabad, because all the people in India, they look towards IIM Ahmedabad. So you are very fortunate to have Mr. Purnachandrarao garu, alumnus of IIM Ahmedabad, and taking care of the education. So heartfelt congratulations Purnachandrarao garu, and you are doing wonderful work. విద్యార్థులకి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటటువంటిది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో మెగా రెసో ఫాస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ 14వ తారీఖు. ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫ్యూచర్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్ పిల్లల ఫ్యూచర్ అచీవర్స్ కాబట్టి వీళ్ళకి మంచి స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దాని ద్వారా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిచయం చేయడంతో పాటు దాని ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్ బెనిఫిట్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా రెసో ఫాస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం డిసెంబర్ 14వ తారీఖు హైదరాబాద్ మొత్తం కూడా 50 సెంటర్స్లో ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఐసిఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏ స్టూడెంట్స్ అయినా మీరు రాయొచ్చు. resofast.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళకి 40% కంటే మార్కులు